శ్వాస అలర్జీతో ఆస్తమా వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. అంటే అది ఎంతమంది శాతం అంటే 100కి 100% నేను చెప్పాను, కానీ దాదాపు ఒక 50 to 60% వాటిల్లో డెఫినెట్గా ఆస్తమా అనే దానికి ఛాన్సెస్. సో మనకి అలర్జీ అనేది ఏ రూపంలో అయినా ఉండొచ్చు. అది ఎట్లా అంటే సపోజ్ మనకి లంగ్స్లో వచ్చిందనుకోండి, ఎస్పెషల్లీ ఊపిరితిత్తులో ఎయిర్వేస్ అంటాం, సో దాన్ని ఆస్తమా అంటాం. అదే మనకి సైనస్లో వస్తే అలర్జిక్ సైనసైటిస్ అంటాం. సో కొంతమందికి స్కిన్ అలర్జీ ఉండొచ్చు, కొంతమందికి ఆస్తమా లాగా రావచ్చు, కొంతమందికి సైనసైటిస్ లాగా రావచ్చు, అలర్జిక్ రైనోసైనసైటిస్ అంటాం. సో ఇట్లా రకరకాలుగా అలర్జీ అనేది ప్రజెంట్ అవుతూ ఉంటుంది. సో అలర్జీ ఉన్న వాళ్ళ పేషెంట్స్కి మనం జాగ్రత్తలు ఏంటంటే ఖచ్చితంగా ఆస్తమా వచ్చేదానికి ఛాన్సెస్ ఉందా లేదా అనేది మనం వాళ్ళు చెప్పే లక్షణాలను బట్టి మనం తెలుసుకోవాలి. సపోజ్ ఆ పేషెంట్స్కి ఏదైనా కొత్త సిమ్టమ్ డెవలప్ అయింది అనుకోండి, లైక్ ఉదాహరణకి ఆయాసం కానీ లేదంటే పిల్లి కూతలు, నాకు ఇట్లాంటి సిమ్టమ్స్తో వచ్చినప్పుడు పేషెంట్ని ఖచ్చితంగా మనము ఆస్తమాలోకి కన్సిడర్ చేయాలి. సో అది చేయాలి అంటే దాని తాలూకా సిమ్టమ్స్ ఉంటుంది. లైక్ ఉదాహరణకి మనం చేసే టెస్ట్లు ఏంటి అంటే రొటీన్గా చెస్ట్ ఎక్స్రే అంటాము. రెండవది పల్మోనరీ ఫంక్షన్ టెస్ట్. అంటే ఈ పల్మోనరీ ఫంక్షన్ టెస్ట్ అంటే ఏంటి అంటే మన ఊపిరితిత్తులో ఒక దమ్ము ఎంత ఉంది అని తెలియడానికే ఈ పల్మోనరీ ఫంక్షన్ టెస్ట్. సో ఇది ఏ స్టేజ్లో ఉంటే దాని మందులు ఏం పెట్టాలి అనేది డిసైడ్ అవుతుంది. దాంతోపాటు మనం చేయాల్సింది ఏంటంటే అలర్జీకి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు కూడా చేస్తాము. సో ఉందా లేదా, అలర్జీ ఉంటే దేని వల్ల వస్తుంది అని కూడా తెలుసుకోవాలంటే మనం దాన్ని ఫాలోఅప్ చేసి పేషెంట్ని, సో ఇన్ కేస్ మనకి ఇది పడట్లేదు అని అనుకునేటప్పుడు స్కిన్ ప్రిక్ టెస్ట్ అనే ఒక అవకాశం కూడా ఒకటి ఉంటుంది ఆ టెస్ట్. సో అది స్కిన్ ప్రిక్ టెస్ట్ అవ్వచ్చు, బ్లడ్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు, అలర్జీకి సంబంధించిన టెస్ట్లు. అది మేము డిసైడ్ చేస్తాం ఏ టెస్ట్ అయితే బెటర్గా ఉంటుంది పేషెంట్కి అనేది మేము కాల్ తీసుకుంటాం.